హాయ్ టు ఆల్, అందరికీ నమస్కారం. మన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మరో ఆణిముత్యం సరల్ పెన్షన్ కొత్త యాన్యుటీ ప్లాన్, పెన్షన్ ప్లాన్ విత్ ప్లాన్ నంబర్ 862. ఈ సరల్ పెన్షన్ ప్లాన్ నెంబర్ 862 నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, సింగిల్ ప్రీమియం అంటే ఒకేసారి పే చేయాలి, మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇండివిజువల్ ఇమీడియట్ యాన్యుటీ ప్లాన్, వెల్ ప్లాన్ పెన్షన్, ఫ్రీడమ్ ఫ్రమ్ టెన్షన్. సో మీరు పక్కాగా ప్లాన్ చేసుకుంటే ఎటువంటి టెన్షన్కి మీరు గురి కావాల్సిన అవసరం లేదు. సో మన సరల్ పెన్షన్ ద్వారా అవైల్ ఇమీడియట్ యాన్యుటీ అలాంగ్ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ టు నామినీ. సరల్ పెన్షన్ మనకు ఇమీడియట్ యాన్యుటీ ఆప్షన్ ఇస్తుంది విత్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ టు ద నామినీ. సో మనం సరల్ పెన్షన్లో యాన్యుటీ ఆప్షన్స్ కనుక చూస్తే 2 ఆప్షన్స్ ఉన్నవి. అందులో ఆప్షన్ 1 సింగిల్ లైఫ్ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్, ఆప్షన్ 2 జాయింట్ లైఫ్. అయితే జాయింట్ లైఫ్ విత్ స్పౌజ్ ఓన్లీ. సో ఫస్ట్ మీకు వస్తుంది, దాని తర్వాత మీ స్పౌజ్కి వస్తుంది, దాని తర్వాత 100% ఆఫ్ పర్చేస్ ప్రైస్ టు నామినీ ఆర్ లీగల్ హెయిర్ విల్ బి గివెన్ బ్యాక్. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ సరల్ పెన్షన్ చూస్తే మినిమం ఏజ్ అట్ ఎంట్రీ ఈజ్ 40 years కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ అట్ ఎంట్రీ ఈజ్ 80 years కంప్లీట్ అయి ఉండాలి. మినిమం యాన్యుటీ మంత్లీ కనుక చూస్తే 1000 rupees పర్ మంత్ మినిమం ఉండాలి. క్వార్టర్లీ 3000 rupees మినిమం యాన్యుటీ ఉండాలి. హాఫ్ ఇయర్లీ 6000 rupees అండ్ యాన్యువల్లీ 12,000 rupees యాన్యుటీ, మినిమం యాన్యుటీ ఉండాలి. మినిమం పర్చేజ్ ప్రైస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మినిమం యాన్యుటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మ్యాక్సిమం పర్చేజ్ ప్రైస్కి ఎటువంటి లిమిట్ లేదు, ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. సో మనకు యాన్యుటీ మోడ్స్ వచ్చేసి మంత్లీ తీసుకోవచ్చు, క్వార్టర్లీ తీసుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ తీసుకోవచ్చు, ఇయర్లీ తీసుకోవచ్చు. ఎంత ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ యాన్యుటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హయ్యర్ అమౌంట్కి ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్సెంటివ్స్ చార్ట్ కనుక మనం చూస్తే అప్ టు 5 lakhs ఇన్వెస్ట్మెంట్ ఇయర్లీ మోడ్ కనుక చూస్తే నిల్, అంటే ఎటువంటి ఇన్సెంటివ్స్ లేవు. 5 lakhs టు 9,99,999 వరకు 80 paisa ఫర్ 1000 పర్చేజ్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. అదే 10 lakhs టు 24,99,999 వరకు 1.45 rupees ఫర్ ఎవ్రీ 1000 పర్చేజ్ ప్రైస్. అబౌట్ 25 lakhs 1.8 paise, 1 rupee 80 paisa ఇన్సెంటివ్ ఫర్ ఎవ్రీ 1000 పర్చేజ్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ వాటికి కూడా ఉంది. సో ఈ ఇన్సెంటివ్స్ వచ్చేసి మీకు యాన్యుటీ రూపంలో హయ్యర్ అమౌంట్ వస్తుంది. సో మనం ఇక్కడ ఒక ఇల్లస్ట్రేషన్ చూద్దాము. పర్చేజ్ ప్రైస్ ఒక 10 lakhs ఎగ్జాంపుల్ అనుకోండి. యాన్యుటీ మోడ్ వచ్చేసి ఇయర్లీ అనుకోండి. ఏజ్ ఆఫ్ ద యాన్యుటెంట్ అట్ ఎంట్రీ 60 years అనుకోండి. ఏజ్ ఆఫ్ ద స్పౌస్ అట్ ఎంట్రీ 55 years. ఇన్ కేస్ ఆఫ్ ఆప్షన్ 2 అంటే జాయింట్ లైఫ్ అనుకుంటే. ఆప్షన్ 1లో
సింగిల్ లైఫ్ అనుకుంటే 10 lakhs ఇన్వెస్ట్మెంట్ 60 years ఏజ్ అతనికి ఎవ్రీ ఇయర్ 51,650 రూపీస్ యాన్యుటీ వస్తుంది. ఈ 51,650 ఈజ్ గ్యారంటీడ్ ఫర్ లైఫ్, హోల్ లైఫ్. దాని తర్వాత 100% ఆఫ్ ద పర్చేస్ ప్రైస్ గివెన్ టు ద నామినీ. ఆప్షన్ 2 చూసుకుంటే జాయింట్ లైఫ్ అంటే ఈయనకు వస్తుంది, ఈయన తర్వాత వీళ్ళ వైఫ్ కూడా వస్తుంది, స్పౌజ్కి వస్తుంది. అయితే ఈ కేసులో ఈ 10 lakhs 60 years 55 years అని అనుకుంటే 10 lakhs ఇన్వెస్ట్మెంట్, 60 years ఈజ్ ఫర్ యాన్యుటెంట్ అండ్ 55 years ఫర్ స్పౌజ్ అనుకుంటే ఈ జాయింట్ లైఫ్ ఆప్షన్లో 51,150 రూపీస్ యాన్యుటీ వస్తుంది ఎవ్రీ ఇయర్. సో సింగిల్ లైఫ్కి జాయింట్ లైఫ్కి డిఫరెన్స్ ఎంత? 500 రూపీస్. ఈ సెకండ్ లైఫ్ తర్వాత ఇందులో ఏం చేస్తాము, ఆ పర్చేస్ ప్రైస్ అయితే ఉందో 10 lakhs అది నామినీకి ఇచ్చేస్తారు. అయితే ఈ పాలసీలో వేరే బెనిఫిట్స్ కనుక చూస్తే మనకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. 6 months తర్వాత మీరు ఎటువంటి అవసరానికి మీ యొక్క అవసరానికి లోన్ తీసుకోవచ్చు. అలాగే ఈ పాలసీ మీకు ఇష్టం లేదు అనుకోండి, సరెండర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే సరెండర్ చేసుకోవచ్చు. ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఎప్పుడూ సరెండర్కి ఎంకరేజ్ చేయదు. మీ అవసరాలు లోన్ రూపంలో తీసుకోవడమే ఉత్తమమని సజెస్ట్ చేస్తుంది. బట్ తప్పని పరిస్థితిలో సరెండర్ చేసుకోవాల్సి వస్తే ఈ పాలసీలో సరెండర్ అలౌడ్, బట్ ఓన్లీ అండర్ హెల్త్ గ్రౌండ్స్. ఈ హెల్త్ గ్రౌండ్స్లో స్పెసిఫైడ్ క్రిటికల్ ఇల్నెస్ ఒక 20 ఉన్నాయి. వాటిలో ఏదైనా డిటెక్ట్ అయితే యాన్యుటెంట్ కానీ స్పౌస్ కానీ చిల్డ్రన్ కానీ డిటెక్ట్ అయితే మీరు సరెండర్ చేసుకోవచ్చు. 95% ఆఫ్ ద పర్చేజ్ ప్రైస్ మీకు తిరిగి వస్తుంది, 5% పోతుంది, 5% లాస్ అవుతుంది. ఆ 20 స్పెసిఫైడ్ ఆ ఇల్నెసెస్ ఏమున్నాయి కనుక చూస్తే, లీస్ట్ ఆఫ్ క్రిటికల్ ఇల్నెసెస్ కనుక మనం చూస్తే క్యాన్సర్ ఆఫ్ స్పెసిఫైడ్ సివియారిటీ కేసులో కానీ, మయోకార్డియల్ ఇన్ఫరాక్షన్ ఇల్నెస్లో కానీ, అంటే 20 ఇల్నెస్ ఏదైతే అనుకున్నామో ఇవి. సెకండ్ వచ్చేసి మయోకార్డియల్ ఇన్ఫరాక్షన్. థర్డ్ ఇల్నెస్ వచ్చేసి ఓపెన్ చెస్ట్ క్యాబ్జీ. ఫోర్త్ ఇల్నెస్ వచ్చేసి ఓపెన్ హార్ట్ రీప్లేస్మెంట్ ఆర్ రిపేర్ ఆఫ్ హార్ట్ వాల్వ్స్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి కోమా స్పెసిఫైడ్ సివియారిటీ. సో సిక్స్త్ వచ్చేసి కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ రిక్వైరింగ్ రెగ్యులర్ డయాలసిస్. సెవెంత్ వచ్చేసి స్ట్రోక్ రిజల్టింగ్ ఇన్ పర్మనెంట్ సిమ్టమ్స్. అండ్ ఎయిత్ వచ్చేసి మీకు మేజర్ ఆర్గాన్ ఆర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ ఏమైనా జరిగితే ఆ కేసులో కూడా తీసుకోవచ్చు. నైన్త్ వచ్చేసి పర్మనెంట్ పెరాలసిస్ ఆఫ్ లింబ్స్. అండ్ 10th వచ్చేసి మోటార్ న్యూరాన్ డిసీజ్ విత్ పర్మనెంట్ సిమ్టమ్స్. అలాగే 10th ఇల్నెస్ చూసాము. 11th వచ్చేసి మల్టిపుల్ సెలారసిస్ విత్ పర్సిస్టింగ్ సిమ్టమ్స్. 12th వచ్చేసి బ్రెయిన్ ట్యూమర్. 11th తర్వాత 13 వచ్చేసి బ్లైండ్నెస్. 14th వచ్చేసి ఎండ్ స్టేజ్ లంగ్ ఫెయిల్యూర్. అలాగే 15th వచ్చేసి ఎండ్ స్టేజ్ లివర్ ఫెయిల్యూర్. 16th లాస్ ఆఫ్ స్పీచ్. 17th లాస్ ఆఫ్ లింబ్స్. సో 18th వచ్చేసి మేజర్ హెడ్ ట్రామా. సో 19th వచ్చేసి ప్రైమరీ పల్మనరీ హైపర్ టెన్షన్. అండ్ 20th వచ్చేసి మనకు 3rd degree బర్న్ అంటారు.
థర్డ్ డిగ్రీ బర్న్స్. సో ఈ 20 డిసీజెస్లో, ఈ 20 మేజర్ ఇల్నెస్లలో ఏది కనుక వచ్చినా, యాన్విటెంట్, ప్రైమరీ యాన్విటెంట్కి వచ్చినా, స్పౌస్కి వచ్చినా, పిల్లలకు వచ్చినా ఈ కేసులో మీరు సరెండర్ చేసుకోవచ్చు. 95% ఆఫ్ ద పర్చేజ్ ప్రైస్ మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. సో మనకు పెన్షన్ ఎంత అవసరమో మీకు వేరే సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లాంగివిటీ పెరుగుతుంది, ఇన్కమ్ తగ్గుతుంది. బట్ ఏదో ఒక డిసీజ్ వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత ఫుడ్, క్లోతింగ్ అంటే మన నార్మల్ రిక్వైర్మెంట్స్తో పాటు అడిషనల్గా ఇల్నెస్ వస్తుంది. అంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతుంది. సో మనం ప్రతిదానికి ఇంట్లో పిల్లల మీద కానీ ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ డిపెండ్ అవ్వడం అంత మంచిది కాదు. లైఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్తోని మన అవసరాలను మనమే తీర్చుకుంటూ సెకండ్ ఇన్నింగ్ని బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ప్లెంటీ ఆఫ్ టైం ఉంటుంది కదా ఆఫ్టర్ రిటైర్మెంట్. సో అలాగే మనీ కూడా రెగ్యులర్ ఇన్కమ్ కనుక వస్తే వీ కెన్ ప్లాన్ అవర్ టూర్, అవర్ లైఫ్. అలా లైఫ్ని చాలా జాయ్ఫుల్గా, హ్యాపీగా, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఎంజాయ్ చేసే స్కోప్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి పెన్షన్ అనేది అవసరము. ఎస్పెషల్లీ ఇండియాలో ఇట్లాంటి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అనేవి లేవు కాబట్టి మనంతటా మనమే ప్లాన్ చేసుకోవాలి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్కబెట్టుకోవాలి. సో ప్లాన్ యువర్ పెన్షన్ టుడే. So plan your pension today with LIC's Saral Pension. Plan number 862. Well planned pension, freedom from tension. All the best. Thank you for watching this video.